తెలుగు స్టోరీస్ లైబ్రరీకి మీ అందరికీ స్వాగతం. ఇప్పుడు మనం వినబోయే సీరియల్ అనామిక డైరీ 10వ భాగం. రచన సలీం గారు. రాత్రికి బ్రెడ్ పాలు ఇచ్చారు. సహించటం లేదంటూ సారిక కాసిని పాలు తాగి మిగతాది వదిలేసింది. తన బెడ్ పక్కన కింద పడుకోబోతుంటే, వద్దు స్వప్న, ఈ రాత్రికి నా దగ్గరే పడుకోవా అంది. అస్సలే చిన్న బెడ్డు, ఒక్కరికి కూడా సరిపోయేలా లేదది. నీకు ఇబ్బంది అవుతుంది. ఈ ఒక్క రాత్రికేగా కిందనే పడుకుంటాను. రేపు నేను డిశ్చార్జ్ చేశాక నీ పక్కనేగా ఉంటాను. లేదు స్వప్న, నాకెందుకో ఈ రాత్రి మనిద్దరం కలిసి ఉండే చివరి రాత్రి అనిపిస్తోంది. ఛీ, ఏంటా అపశకునపు మాటలు? నీకేమీ కాదు. డాక్టర్లు లేరా నిన్ను కాపాడుకోవటానికి? చచ్చిపోతానేమోనని భయపడుతున్నాను అనుకున్నావా? కాదు. రేపు డిశ్చార్జ్ కాగానే మన వార్డెన్ నన్ను హాస్టల్ నుంచి కూడా డిశ్చార్జ్ చేస్తుందిగా. నిన్ను విడిచి వెళ్ళాలంటేనే బాధగా ఉంది స్వప్న. అందుకే ఈరోజు నా కోసం నా పక్కన పడుకోవా ప్లీజ్. సారిక సన్నగా ఏడుస్తోంది. నిన్ను హాస్టల్ నుంచి బయటికి పంపిస్తే నేను వచ్చేస్తాను. ఇద్దరం కలిసే బతుకుదాం. వద్దొద్దు, నా కోసం నీ బంగారు భవిష్యత్తును పాడు చేసుకోవద్దు. హాస్టల్లోనే ఉండి బాగా చదువుకుని పెద్ద ఉద్యోగస్తురాలివి కావాలి. నా కోరిక తీరుస్తాననే మాట ఇవ్వు. నువ్వు లేని చదువులు వద్దు, ఉద్యోగాలు వద్దు. చాలే ఆపు, నేను శాశ్వతమై ఏమిటి? అలా మాట్లాడకు, నాకు భయం వేస్తోంది. సారిక మెత్తగా నవ్వింది. నేనుండగా ఎందుకు భయం? నేను నీ అక్కని. నిన్ను నా గుండెల్లో పెట్టుకుని కాపాడుకుంటాను. రా, వచ్చి నా పక్కన పడుకో. సారిక పక్కన ఒదిగి పడుకున్నాను. ఇరుగ్గా ఉంది, అయినా ఏదో భద్రతగా అనిపించింది. సారిక నా మీద చేయి వేసి దగ్గరికి లాక్కుని పడుకుంది. పసిపాపను ప్రేమగా ఒళ్ళోకి తీసుకునే తల్లిలాగా. నిన్నంతా నిద్ర లేకపోవడం వల్లనేమో వెంటనే నిద్ర పట్టింది. ఏదో కళ. అమ్మ వేలు పట్టుకుని నడుస్తున్నాను. పూల పూల గౌను వేసుకుని, కాళ్లకు గల్లు గల్లుమని బుజ్జి పట్టీలు వేసుకుని. వేలు వదలకు, తప్పిపోతావు అంటోంది అమ్మ. తిరునాళ్ళలా ఉంది ఎటు చూసిన జనం. ఎర్రగా ఉండలు చుట్టిన పీచు మిఠాయి. అమ్మా, నాకది కొనివ్వవా అని అడిగాను. సమాధానం లేదు. పక్కకు తిరిగి చూస్తే అమ్మ లేదు. ఏడుస్తున్నా. అమ్మా అమ్మా అని పిలుస్తూ ఏడుస్తున్నా. ఇంతింత లావు మీసాలతో ఎర్రగా ఉన్నాయి అతని కళ్ళు. చూడటానికి భయంకరంగా ఉన్నాడు. నా చేయి పట్టుకుని లాక్కెళ్తున్నాడు. భయం వేసి చప్పున కళ్ళు తెరిచి చూశాను. సారిక నొప్పితో మెలికలు తిరిగిపోతోంది. వెంటనే లేచి నైట్ డ్యూటీ నర్స్ కోసం వెతికాను. నిద్రపోతోంది. లేపి విషయం చెప్పాను. తను వచ్చి చూసి డాక్టర్ని పిలుచుకొచ్చింది. సారికను ఐసీయూలోకి పిలుచుకెళ్లారు. ఐసీయూ గదికి బయట వరండాలో ఒక మూల ముడుచుకుని కూర్చున్నాను. ఎప్పటికీ తెల్లారని సుదీర్ఘమైన రాత్రిలా బరువుగా దొర్లుతూ క్షణాలు. భయం గుండెల్లో చిక్కబడుతూ ఘనీభవిస్తూ. ఉదయం 5ంటికి సారికను బయటికి తెచ్చారు. పూర్తిగా తెల్లటి దుప్పటిలో కప్పి ఉంచిన సారిక, నా నుంచి మృత్యువు కాజేసిన సారిక, నన్ను ఒంటరిదాన్ని చేసి ఏవో తెలియని లోకాలకు వెళ్ళిపోయిన సారిక. అమ్మ చనిపోయినప్పుడు కూడా అలా ఏడవలేదేమో. చలనం లేని సారిక దేహం మీద పడి గుండెలు పగిలేలా ఏడ్చాను. ఇక ఒకప్పుడు ఆసరా లేని నా జీవితానికి ఒక నీడను కల్పించి ఆకలికి బలి కాకుండా కాపాడిన హాస్టల్ ఇప్పుడు జైల్లా అనిపిస్తోంది. సారిక లేని ఒంటరితనం ఒకవైపు, ఆమె చావుకి నేనే కారణమనేలా గుచ్చుకునే చూపులు మరోవైపు. ఊపిరాడనట్టు చీకటి గదిలో బంధించినట్టు. దుఃఖమొక్కటే నాకు తోడు. పిలిస్తే చాలు పలకరించే కన్నీళ్లు మాత్రమే నా నేస్తాలు. చదవాలనిపించటం లేదు, తినాలనిపించటం లేదు, నిద్ర ఎలాగూ లేదు. వైరాగ్యం, ఏది కావాలని అనిపించనంత వైరాగ్యం. ఏం మిగిలిందని నా జీవితంలో? అందరినీ పోగొట్టుకున్నాను. అన్నీ కోల్పోయాక మిగిలే విషాదం తప్ప ఏముందని? బతుకంటేనే రోతలా అనిపిస్తోంది. నత్తలా నాలో నేను ముడుచుకుపోయాను. ఎవరితో మాట్లాడాలనిపించడం లేదు. ఎవరైనా మాట్లాడినా చిరాకు అనిపిస్తోంది. ఒకరోజు అకస్మాత్తుగా ఒక ఆలోచన మెదడులోకి దూరి పురుగులా తొలచటం ప్రారంభమైంది. జైలు లాంటి ఈ హాస్టల్ నుంచి పారిపోవాలనే ఆలోచన. ముఖ్యంగా సారిక లేని చోటు స్వర్గమైనా సరే త్యజించాలి అన్న ఆలోచన. బయటికి వెళ్ళాక ఎలా బతకాలి అని కూడా ఆలోచించాను. 10వ తరగతి పాస్ అయ్యాను కాబట్టి ఏదైనా సంస్థలో చిన్న ఉద్యోగం దొరక్కపోదా? బట్టల షాపుల్లోనో కాస్మెటిక్ షాపుల్లోనో సేల్స్ గర్ల్గా చేర్చుకోరా.
అది దొరక్కపోతే ఏం చేయాలి? 4 ఏళ్లలో పాచి పనిచేసుకొని పొట్టపోసుకోలేనా? అది దొరక్కపోతేనో? భయం వేసింది. కానీ మొండి ధైర్యం. నా చదువుకి తగిన ఉద్యోగం ఏదో తప్పకుండా దొరుకుతుంది అన్న నమ్మకం. ఏ ఊరు వెళ్ళాలన్న ఆలోచన కూడా వచ్చింది. ఈ ఊళ్ళో మాత్రం ఉండకూడదు. గుంటూరో తెనాలియో వెళ్ళాలి. మరి నెల్లూరు వెళ్తేనో? ఎంత ఆలోచించినా ఏ ఊరు వెళ్ళాలనే విషయం తేలటం లేదు. ఈ ఊరు తప్ప నాకు మరో ఊరు తెలియదాయే. ఏ ఊరికి వెళ్తే మంచిదో ఎలా తెలుస్తుంది? ఉద్యోగాలు వెతుక్కోవటానికి పెద్ద ఊరు అయితేనే మంచిది. వైజాగ్ వెళ్తేనో? మరొక 2-3 రోజుల్లో మూటా ముల్లే సర్దుకుని ఉడాయించాలని నిర్ణయించుకున్నాను. ఆ రోజు సాయంత్రం కాలేజీ నుంచి హాస్టల్కి వచ్చేటప్పటికి గేటు కవతల చెట్టు కింద నిలబడున్న వ్యక్తి స్వప్న అని పిలిచాడు. నన్ను పేరు పెట్టి పిలుస్తున్న అగంతకుడెవరా అని ఆశ్చర్యపోతూ నిలబడిపోయాను. ఈ ప్రపంచంలో నా కోసం ఎదురుచూసే వ్యక్తి ఒకడున్నాడంటే నమ్మశక్యం కాలేదు. ఓ నిమిషం విరామం తర్వాత అతనే కదిలి నా ముందుకొచ్చి నిలబడ్డాడు. గుర్తుపట్టలేదా నన్ను అన్నాడు. అతన్ని మరింత పరిశీలనగా చూశాను. బక్క పల్చటి దేహం, బలహీనంగా కనిపిస్తున్న కళ్ళల్లో మాత్రం కాంతి వలయాలు కనిపిస్తున్నాయి. అంట కత్తెరలేసినట్టున్న క్రాఫు, మాసిన గడ్డం, విషాదం గూడు కట్టుకున్న మొహం, వదులుగా ఉన్న ప్యాంటు షర్టు అవి కూడా మాసిపోయి ఉన్నాయి. నేను అతనెవరో గుర్తు తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తున్నంతలోనే అతను మెల్లగా నవ్వి, బాగా మారిపోయాను కదూ, జైలు జీవితం ఎలాంటి వాళ్ళనైనా మార్చేస్తుందనుకుంటా అన్నాడు. చప్పున గుర్తొచ్చాడు రాము. నా చిన్ననాటి స్నేహితుడు రాము. ఎలా ఉండేవాడు, ఎలా అయిపోయాడో. ఏవి ఆ కండలు తిరిగిన భుజాలు, ఏది ఆ గిరజాల జుట్టు. ఈ లోకం అంటే తనకు లెక్కలేనట్టు పొగరుగా తలెగరేసేవాడు కదూ. ఎక్కడికి ఎగిరిపోయిందో ఆ తలబిరుసు. చానాళ్ల క్రితం పోగొట్టుకున్న అపురూపమైన అమూల్యమైన వస్తువేదో వెతుక్కుంటూ కాళ్ళ దగ్గరికి దొర్లుకుంటూ వచ్చినట్టుగా సంబరం నాలో. ఏనాడో విడిపోయిన ఆత్మబంధువు ఆర్తితో కలవటానికి వచ్చిన అనుభూతి నాలో. అనాలోచితంగా అతని 2 చేతులు పట్టుకుని సంతోషంగా ఊపేస్తూ, నువ్వా రాము, ఎలా ఉన్నావు? జైలు నుంచి ఎప్పుడో విడుదలై వచ్చావు. శిక్షాకాలం పూర్తయిందా? అమ్మ ఎలా ఉంది అంటూ ప్రశ్నలతో ముంచెత్తాను. ఇప్పటికైనా గుర్తుపట్టినందుకు సంతోషంగా ఉంది స్వప్న. నా గురించి తీరిగ్గా చెప్తాలే, నువ్వెలా ఉన్నావో చెప్పు అంటూ అటు ఇటు ఇబ్బందిగా చూసి చేతుల్ని మెల్లగా విడిపించుకున్నాడు. బాగానే ఉన్నాను. ప్రభుత్వం దయతో పెడుతున్న తిండి, చెప్పిస్తున్న చదువు, ఇబ్బంది లేదు. ఎటొచ్చి ఎవ్వరూ లేని అనాథని అనే బాధ మాత్రం సలుపుతూ ఉంది అంటూ అతని వైపు చూసి నవ్వడానికి ప్రయత్నించి విఫలమై తలదించుకున్నాను. అలా ఎందుకు అనుకుంటావు స్వప్న? నేను లేనా? నేనుండగా నువ్వు అనాథం ఎలా అవుతావు? అతను అలా అనగానే నాకు కన్నీళ్ళు ఆగలేదు. వెక్కి వెక్కి ఏడ్చాను. నాకైతే అతను అల్లుకుని తనివి తీరా ఏడవాలనుంది. కానీ ఇందాక చేతులు విడిపించుకున్నది గుర్తుకొచ్చి నన్ను నేను నిగ్రహించుకున్నాను. ప్రవాహ ఉధృతిలో కొట్టుకుపోతున్న వ్యక్తికి గడ్డిపోచ దొరికిన బతుకు మీద ఆశ చిగురిస్తుంది. నా కళ్ళకైతే రాము నదిని దాటించే తెప్పలా కనిపిస్తున్నాడు. ఎప్పుడు విడుదలయ్యావు? కళ్ళు తుడుచుకుంటూ అడిగాను. 3 ఏళ్ల శిక్షా కాలాన్ని నా మంచి ప్రవర్తన కారణంగా తగ్గించారు. విడుదలై 1 నెల రోజులు కావస్తోంది. 1 నెల రోజులా? మరి నన్ను చూడటానికి ఇప్పుడా రావటం? నా గొంతులో జీర, దుఃఖంతో పూడుకుపోయినట్టుగా. నాకు అతని మీద ఏదో అధికారం ఉన్నట్టు, విడుదలైన వెంటనే నా కోసం పరిగెత్తుకుంటూ రాలేదన్న ఉక్రోషం. నీకు తెలియదనుకుంటా, నేను జైలుకి వెళ్ళిన 6 నెలలకి అయ్య గుండె నొప్పితో చనిపోయాడు. ఆ తర్వాత అమ్మ చాలా కష్టాలు పడింది. ముసలితనంలో ఆదుకోవాల్సిన కొడుకు జైలు పాలు కావటం, తోడు అవసరమైన వయసులో అయ్య చనిపోవటం ఆవిడ్ని బాగా కుంగదీసుంటుంది. ఆరోగ్యం బాగా పాడైపోయింది. నేను ఇంటికి వెళ్ళిన రోజున మంచానికి అతుక్కుని పోయి నా కోసమే కళ్ళల్లో ప్రాణాలు నిలుపుకుని ఎదురు చూస్తున్న అమ్మను చూశాక ఎలా ఏడ్చానో స్వప్న. ఎన్ని కలలు కన్నానో జీవితం గురించి. మా అయ్య అంటే నాకు మొదటి నుంచి ఇష్టం లేదని నీకు తెలుసుగా. కానీ అమ్మను మాత్రం బాగా చూసుకోవాలనుకునేవాడిని. నేను అన్ని రకాలుగా దురదృష్టవంతుడిని స్వప్న. ఏడుపు తన్నుకు రావడంతో రాము మాట్లాడటం ఆపేశాడు. 2 దురదృష్టవంతులు కలుసుకుని ఒకరి కష్టాలు మరొకరితో చెప్పుకుని కన్నీళ్లతో గాయాల్ని కడుక్కుంటున్నట్టు. ఇప్పుడు అమ్మకెలా ఉంది? 4 రోజుల క్రితం అమ్మ చనిపోయింది స్వప్న. ఆసుపత్రిలో చేర్చినా కూడా అమ్మను దక్కించుకోలేకపోయాను. నేను ప్రస్తుతం అనాథనే. నా వాళ్ళంటూ ఎవరూ లేని ఏకాకిని. అతను అన్నంత సులువుగా నీకు నేనున్నాను అని నేను అనలేకపోయాను. ఆడపిల్లని కాబట్టేమో ఏదో అడ్డుపడ్డట్టు అయిపోయింది. నేను మౌనంగా ఉండడం చూసి మళ్ళా అతనే అన్నాడు, అమ్మను నీ గురించి అడిగితే తెలియదని చెప్పింది.
ఎవరికీ చెప్పకుండా ఎక్కడికో వెళ్ళిపోయింది. పిచ్చి పిల్ల ఏమైపోయిందో ఏమిటో. నేను మన ఇంట్లో పెట్టుకుని నువ్వు వచ్చే వరకు కాపాడదామనుకున్నా. నా కోడలు కావాల్సిన పిల్ల పాపం ఎక్కడుందో అంది. అమ్మ పోయాక నీ కోసం చాలా చోట్ల వాకప్ చేశాను. చివరికి శివరావు గారిని అడిగితే నిన్ను ఈ హాస్టల్లో చేర్చినట్టుగా చెప్పారు. శివరావు పేరు వినగానే భయంతో ఒళ్ళు జలధరించింది. ఒకసారి నన్ను శివరావు కారులో ఎక్కించుకుని తీసుకెళ్ళటం చూసిన రాములు ఎంత రాద్ధాంతం చేశాడో గుర్తొచ్చింది. శివరావుని చంపేస్తానని మంకు పట్టి కూర్చున్నాడు. నన్ను తండ్రిలా చూస్తారని, నన్ను చదివిస్తున్నటువంటి మంచి మనిషిని నమ్మించే ప్రయత్నం చేశాను. అప్పటికి ఆ గండం గడిచింది. మళ్ళా అతని నోటి నుంచి శివరావు పేరు వినిపించడంతో అపరాధ భావనతో తల వంచుకున్నాను. మీ ఇద్దరి మధ్య ఏం జరిగిందో నాకు తెలుసు స్వప్న. నేను నిన్ను తప్పు పట్టను. పేదరికం ఎంత భయంకరమైన శిక్షో నాకు తెలుసు. డబ్బున్న నాయాళ్ళు మనల్ని ఎన్ని రకాలుగా దోచుకుంటారో కూడా నాకు తెలుసు. జరిగిందేదో జరిగిపోయింది. వాడెంత నీచుడైనా చివరి నిమిషంలో నిన్ను వదిలేకుండా మంచి చోటుకే చేర్పించాడు. నువ్వు పెద్ద చదువులు చదివి పెద్ద ఉద్యోగం చేయాలని నా కోరిక. బాగా చదువుకుంటున్నావుగా. రాముల్ని చూడగానే జైలు లాంటి హాస్టల్ నుంచి పారిపోవటానికి సరైన సమయంలో చేయి అందించడానికి వచ్చాడని ఆశపడ్డాను. కానీ నా చదువు అడ్డుపట్టడం వల్ల ఆశలన్నీ పేక మేడల్లా కూలిపోతున్న దృశ్యం కళ్ళ ముందు కదలాడి ఉలిక్కిపడ్డాను. నా చదువు సవ్యంగా సాగటానికి రాములు ఏమైనా చేస్తాడనిపించింది. అప్పుడు ఈ జైలు జీవితం నుంచి నాకు విముక్తి లభించడం కల్లా. నువ్వు జైలు నుంచి బయటపడ్డావు సరే, మరి నన్ను బయటికి లాగాలిగా అన్నాను. నీకేమైంది? హాయిగా చదువుకుంటున్నావు. పూటకి తిండి పెడతారు. ఇంకేం కావాలి? ప్రేమ కావాలి. నా అనే వాళ్ళ ఆత్మీయత కావాలి. బయటికి వెళ్ళినా చదువుకోవచ్చు రాము. నేను ప్రైవేట్గా చదువుకుంటాను. నన్ను ఈ నరకం నుంచి బయటికి తీసుకెళ్ళిపోవా ప్లీజ్. నాకు తెలియకుండానే కళ్ళల్లో నీళ్లు ఉబికాయి. అదేమిటి, ఇందాక ఇక్కడ బాగానే ఉందన్నావుగా. గతి లేని వాళ్ళకి, ఏ ఆధారం లేని వాళ్ళకి బాగానే ఉంటుంది. నాకు నువ్వు ఉన్నావని చెప్పావుగా. నేను ఇక్కడ ఉండలేను రాము. నన్ను ఎక్కడికైనా దూరంగా తీసుకెళ్ళిపో. ఈ వాతావరణం నుంచి, ఈ మనుషుల నుంచి, వీళ్ళ కుళ్ళు మనస్తత్వాల నుంచి దూరంగా, చాలా దూరంగా. రాములు కొన్ని నిమిషాలు ఆలోచిస్తూ నిలబడ్డాడు. అతన్ని ఒప్పించే ఉద్దేశంతో నీకో విషయం చెప్పటం మర్చిపోయాను. నువ్వు రావటం ఒక వారం ఆలస్యం అయ్యుంటే నేను ఇక్కడి నుంచి పారిపోయి ఉండేదాన్ని. దేవుడు పంపినట్టుగా నువ్వు వచ్చావు కాబట్టి సరిపోయింది. దాన్ని బట్టి అర్థం చేసుకో ఇక్కడి జీవితం ఎంత కష్టంగా ఉంటుందో. ఆ మాట వినగానే అతను బాగా వ్యాకుల పాటుకు లోనయ్యాడు. అమ్మో, అలాంటి పని చేయాలన్న ఆలోచన ఎలా వచ్చింది నీకు? వయసులో ఉన్న ఒంటరి ఆడపిల్ల బయటికి వెళ్తే ఎంత ప్రమాదమో తెలుసా నీకు? బయటంతా తోడేళ్లు తిరుగాడే అడవిలా ఉంది తెలుసా? ఇంకా నయం, లేకపోతే నీ శరీరాన్ని, మనసుని ముక్కలు చేసి నంజుకుని తినుండేది ఈ సమాజం. మళ్ళా అతనే కొద్ది విరామం తర్వాత అన్నాడు, తొందరపడకు స్వప్న, కొద్దిగా నన్ను స్థిమితపడని. ఇక్కడ చూసుకోవలసిన వ్యవహారాలు కొన్ని ఉన్నాయి. నేను చెప్పే వరకు ఓపిక పట్టు. నిన్ను నాతో పాటు తీసుకెళ్ళిపోతాను. ఎన్ని రోజులు? ఎక్కువ రోజులేమీ అవసరం లేదు. 1 నెల చాలు, సరేనా? మరో గత్యంతరం లేదు కాబట్టి సరేనని తల ఊపాను. నాకైతే ఈ క్షణమే వెళ్ళిపోవాలనుంది. మనసు అంతగా గాయపడింది. కానీ ఓ కండిషన్, నువ్వు చదువు ఆపకూడదు. నాకెలాగూ చదువు అవ్వలేదు. నువ్వైనా చదివితే సంతోషపడతాను స్వప్న. సరే, కానీ కాలేజీకి వెళ్ళను, ఇంట్లో ఉండే చదువుకుంటాను. నీ ఇష్టం అన్నాడు రాములు. వదల్లేక వదిలి వెళ్ళాడు. ఆ రాత్రి నిద్ర పడితే ఒట్టు, కలల్లో తేలిపోయా. నాకంటూ ఒక ఇల్లుంటుంది, చిన్న గుడిసైనా సరే అది నా సొంతం. అందులో నేను, రాము, చిలక గోరింకల్లా ఒకప్పుడు ఎలా ఉండేవాడో, భుజాల వరకు పెంచుకున్న జుట్టు, కండలు తిరిగిన శరీరం, ఓ చెవిలో రింగు, షోకిల్లా అలా ఉండేవాడు. ఇప్పుడు ఎలా అయిపోయాడో. రకరకాల వంటలు వండి బాగా తినిపిస్తాను. మళ్ళా మిసమిసలాడేలా చేస్తాను. 1-2 పిల్లలు పుడతారు. వాళ్ళను బాగా చదివిస్తాను. గొప్ప వాళ్ళని చేస్తాను. వాళ్ళకి ఏం పేర్లు పెట్టాలి? స్కూల్కి వెళ్ళేటప్పుడు లంచ్ బాక్స్లో ఏమేం చేసి పెట్టాలి? ఇవే ఆలోచనలతో తెల్లారిపోయింది. రోజు సాయంత్రాలు రాములు హాస్టల్ దగ్గరకు వస్తున్నాడు. చెట్టు కింద నిల్చుని ఎన్ని కబుర్లో. కాలేజీలో ఉన్నంతసేపు ఎప్పుడు సాయంత్రం అవుతుందా అని ఎదురు చూడటంతో సరిపోతోంది. పాఠాలు చెవికెక్కటం లేదు. రాత్రి పడుకున్నాక ఉదయం అకస్మాత్తుగా ఏదో కొత్త లోకంలో కళ్ళు తెరిచినట్టు, ఈ లోకంలో ఎన్నెన్ని రంగులో
పూల ఉద్యానవనాలు, పిట్టల సయ్యాటలు, సీతాకోకచిలుకలు ఎగిరే ఇంద్రధనస్సుల్లా తీయటి తేట నీటి కొలను, పచ్చటి చెట్లు, ఎటు చూసినా ఆనందమే, ఎటు చూసినా సంతోషమే. కన్నీళ్లకు తావు లేదక్కడ. దుఃఖ ఛాయలు లేని అందమైన ప్రపంచం. అందులో విహరిస్తూ నేను, రాములు. నా కోసం రోజు ఒక యువకుడు వస్తున్నాడని వార్డెన్ చెవిలో ఎవరో ఊదారు. ఆ రోజు సాయంత్రం వార్డెన్ నన్ను నిలదీసింది. ఎవరతను, ఎందుకు వస్తున్నాడు అని అడిగింది. మా అత్త కొడుకు. ఇన్నాళ్ళు లేనిది ఇప్పుడే ఎందుకు వస్తున్నాడు? హాస్టల్ రికార్డుల్లో నీకెవరూ లేరని రాస్తుంది. అత్త చనిపోయి చాలా కాలమైంది. మరి ఇతను ఏమైపోయాడు? ఇన్నాళ్ళు జైల్లో ఉన్నాడు. ఆ మాట వినగానే ఆమె కళ్ళల్లో బెదురు కనిపించింది. జైలా? ఏ నేరం చేశాడు? హత్య. కావాలనే అబద్ధం చెప్పాను. హత్య చేశాడా? ఎవరిని? ఎందుకు? భయంతో ఆమె కళ్ళు పెద్దవయ్యాయి. మా గుడిసెల దగ్గరుండే అంకుల్ని కత్తితో పొడిచి చంపాడు. ఆ అంకుల్ రోజు నన్ను ఏదో రకంగా సతాయించేవాడు. స్కూల్కి వెళ్తున్నప్పుడు, స్కూల్ నుంచి వచ్చేటప్పుడు ఏవో కారు కూతలు కూసేవాడు. అందుకని. కామెంట్ చేశాడని చంపేస్తాడా? మరి కాబోయే పెళ్ళాన్ని ఏమైనా అంటే ఊరుకుంటాడా? మా బావకి నేనంటే పిచ్చి ప్రేమ. నా కోసం అవసరమైతే ఎన్ని హత్యలు చేయమన్నా చేస్తాడు. అప్పుడు చూడాలి మా వార్డెన్ మొహం. కత్తి వేటుకు నెత్తురు చుక్కలేదంటారే, అలా పాలిపోయింది. వెంటనే మాట పెగిలి రాలేదు. గ్లాసుడు నీళ్లు గటగటా తాగింది. దాన్ని ఇన్ని రోజులు ఏడిపించినందుకు బాగా బుద్ధి చెప్పానని మురిసిపోయాను. సారిక చనిపోయాక ఎన్నిన్ని మాటలందో. మేమిద్దరం తోడు దొంగలమట. బయట ఎవరితోనో తిరిగి చెడిపోయామట. సారిక చావుకి నేనే కారణమట. ఇక నుంచి అతన్ని హాస్టల్కి రావద్దని చెప్పు. ఇదేవి తిరుగుబోతులా కూనీకోరుల అడ్డా కాదు. నన్ను తిరుగుబోతూ రాముల్ని కూనీకోరు అంటుందని అర్థమై పీకల దాకా కోపం వచ్చింది. నేను చెప్పను. కావాలంటే మీ దగ్గరికి పంపిస్తాను, మీరే చెప్పండి రావద్దని అన్నాను. అప్పుడు చూడాలి ఆమె కంగారు. నెత్తి మీద ఎవరో నిప్పులు కొమ్మరించినట్టు విలవిల్లాడిపోయింది. వద్దొద్దు, నువ్వే చెప్పు, నువ్వేక వెళ్ళు అంటూ నన్ను బయటికి తరిమేసినంత పనిచేసింది. డార్మెటరీకి వెళ్ళే వరకు నవ్వుకుంటూనే ఉన్నాను. ఇంత బాగా నవ్వుకుని ఎన్నాళ్ళయిందో. సారిక చనిపోయాక ఇలా తనివి తీరా నవ్వుకోవటం ఇదే మొదటిసారి. మరునాడు రాములతో జరిగిన విషయం చెప్పి నవ్వుతూ ఉంటే అతను బిక్కమొహం వేసి, ఎందుకు అలా చెప్పావు అని మనసులో పెట్టుకుని నిన్ను సతాయిస్తేనో అన్నాడు. దాని బొంద బాగా బెదిరిపోయిందిలే, ఇక నా జోలికి రాదు. ఏది ఏమైనా నేను రోజు రావటం మంచిది కాదు. తొందరలోనే మనం ఈ ఊరు నుంచి వెళ్ళిపోదాం అన్నాడు. ఆ తర్వాత 4 రోజుల వరకు కనిపించలేదు. ఆ సాయంత్రం వచ్చి, రేపే మన ప్రయాణం. నువ్వు టౌన్కి వెళ్ళాలని చెప్పి నీ బట్టలు సర్దుకుని వచ్చేయి. నేరుగా బస్టాండ్కి రా, నీకోసం ఎదురు చూస్తూ ఉంటాను అన్నాడు. వెళ్లే ముందు నా చేతిలో 100 రూపాయల నోటు పెట్టి, చాలా ఇంకా కావాలా అన్నాడు. నా దగ్గర డబ్బులు ఉన్నాయని చెప్పి నా వినకుండా ఏ టైంలో అక్కడ ఉండాలో చెప్పి చాలా పనులున్నాయంటూ వెళ్ళిపోయాడు. ఆ రాత్రి మళ్ళా నిద్ర పట్టలేదు. ఏ ఆధారం లేని నాకు ఆసరా కల్పించిన హాస్టల్, అమ్మలా ఆదుకుని అన్నం పెట్టిన హాస్టల్, నాకు పుస్తకాలు కొనిచ్చి, యూనిఫాములు కుట్టించి, సబ్బులకు నూనెలకు డబ్బులు ఇచ్చి సారిక చనిపోకుండా ఉంటే ఈ హాస్టల్ వదిలేదాన్ని కాదేమో. పాత వార్డెన్ ఉన్నప్పుడు పడిన కష్టాలు గుర్తొచ్చాయి. ఎన్ని అనుభవాలో ఈ హాస్టల్తో ముడిపడి. కొన్ని చేదు, మరికొన్ని తీపి జ్ఞాపకాలు. సుజాత మేడం గుర్తొచ్చారు. నాతో పాటు కలిసి హాస్టల్ జీవితం గడిపిన అనేక మంది అమ్మాయిలు గుర్తొచ్చారు. తెలియకుండానే కన్నీళ్లు కారిపోతున్నాయి. తలగడ తడిచిపోతోంది. నేను పడుకున్న నేలను ముద్దు పెట్టుకున్నాను. నా పరుపు, దుప్పటి, ఈ డార్మెటరీ గోడలు, మా కిచెన్, మాకు అన్నం వండే కుక్, వడ్డించేవాళ్ళు అందరినీ ముట్టుకొని వీడుకోలు తీసుకోవాలనుంది. ఉదయం హాస్పిటల్కి వెళ్ళాలని పర్మిషన్ తీసుకున్నాను. మిగతా విద్యార్థులందరూ స్కూళ్ళకి, కాలేజీకి వెళ్ళిపోయాక నా బట్టలు సర్దుకుని బస్ ఎక్కి టౌన్ చేరుకున్నాను. బస్ స్టాండ్లో రాములు నా కోసం ఎదురు చూస్తున్నాడు. అతని చేతిలో 2 సూట్ కేసులున్నాయి. నన్ను చూడగానే నా దగ్గరికి వచ్చి నా చేతిలోని బ్యాగ్ కూడా తీసుకున్నాడు. నా బరువు కూడా మోసే వ్యక్తి పక్కన ఉన్నందుకు మనసంతా తేలిగ్గా అనిపించింది. ఏ ఊరు వెళుతున్నాం అని అడిగాను. నెల్లూరు. అక్కడ మా పిన్ని కొడుకు సందీప్ ఉన్నాడు. ఆటో నడుపుతాడు. మనకు కావలసినవన్నీ సమకూర్చి పెడతానన్నాడు. నాకు కూడా ఏదైనా పని వెతికి పెడతానన్నాడు. మనకు దిగులు లేదు అంటూ నవ్వాడు. బస్ ఎక్కే వరకు ఇద్దరం ఏమీ మాట్లాడుకోలేదు. మనసులో మాత్రం ఇద్దరికీ గూబులుగానే ఉంది. కొత్త ఊరు, కొత్త వాతావరణం ఎలా ఉంటుందో అని. రాత్రంతా నిద్రలేదేమో. బస్సు కిటికీల గుండా వీస్తున్న చల్లటి గాలికి బాగా నిద్ర పట్టింది. మరి తరువాయి భాగం ఇంకో గంటలో విందామే. మీరు అన్నట్టుగా రోజుకి 2 భాగాలు పెడతాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ధన్యవాదాలు.